హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి ఆగస్ట్‌లో రికార్డ్ చేసింది. మా బాబు ట్విన్స్ బాబులది బర్త్‌డేది. సో, మేము ట్రిప్‌కెళ్ళాము. కూర్గ్‌కెళ్ళామనమాట. ఆ వీడియో పెడుతున్నాను ఇప్పుడు. చాలా లేట్ అయిపోయింది. కొద్దిగా బిజీగా ఉన్నాను. టైం దొరకట్లేదండి. సో, మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా ఎర్లీ మార్నింగ్ ఏం కాదు 5:30, 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఓఆర్ఆర్ ఎక్కేసి కర్నూలు మీద నుంచి బెంగుళూరు సైడ్ నుంచి వెళ్ళిపోవడమే. హ్మ్. సో, నేను ఆ రూట్ అంతా ఏం చెప్పట్లేదు. అందరికీ తెలుసు. మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇక్కడ చూసారా కర్నూలు దగ్గర మనకి మేము రైనీ సీజన్ అప్పుడు సో, ఫుల్ వాటర్ అనమాట. ఒకసారి ఎండిపోయి ఉంటుంది. ఒకసారి ఫుల్ వాటర్ ఉంటుంది. సో, మేము డైరెక్ట్‌గా రిసార్ట్‌కైతే ఎళ్ళలేదు. అప్పటికే లేట్ అయిపోయింది. సో, మైసూర్‌లో స్టే చేశాము. మేమెళ్ళే రిసార్ట్ అంతా కొంచెం ఫారెస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువేమి ఉండదు. సో, ఇదొచ్చేసి గ్రాండ్ మెర్క్యూరీ అనమాట. హోటల్ నేమ్ మైసూర్ దగ్గర. మైసూర్‌లోనే మనకి మైసూర్ ప్యాలెస్ అండి. బావుంటుంది నైట్ టైమ్ చూస్తే. సో, ఇక్కడ కొంచెం బావుంటే కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇంకా కొంచెం మేము రిసెప్షన్‌లో మాట్లాడే వరకు కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నాము. మా పిల్లలు అసలు ఎక్కడ ఉండట్లేదు. ఇంకా నైట్ అక్కడే స్టే చేసేసి ఇంకా మార్నింగ్ వ్యూ అనమాట. ఇది హోటల్ నుంచి బయటకి. అక్కడ ఎంట్రన్స్. సో, మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా రిసార్ట్‌కి బయలుదేరాలనమాట. అంతలోపల చిన్నగా చూపిచ్చాను మీకు రూమ్ ఎలా ఉంటుందనేసి. ఆహ్, సో, కూర్గ్‌కి స్టార్ట్ అయిపోయాం మేము. ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్పండి. నేను ఎలా వెళ్ళాలి, ఏంటి అనేవి ఈసారి క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది మళ్ళీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, మనకి మేము తీసుకున్న రిసార్ట్‌కి వెళ్ళడానికి ఇది మొత్తం ఇలా ఉంటుందనమాట. చాలా బావుంది. హ్మ్. అంత ఎండ లేకుండా వానలు పడుతూ సూపర్‌గా ఉంది. ఇది ఎంట్రన్స్ మేము తీసుకున్నాం. మైసూర్ నుంచి మాకొక 2 అవర్స్ పడుతుందంతే. వైల్డర్‌నెస్ రిసార్ట్ అనమాట. ఇంతకుముందు మేము కేరళ కూడా కాదు. హ్మ్. వాయనాడ్‌లో ఇలా అంటే వైల్డ్ రిసార్ట్‌కెళ్ళాము. ఇది సెకండ్ రిసార్ట్ మాది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడెళ్ళాను. ఈ రిసార్ట్ అయితే చెప్పొద్దు అసలు. ఎక్సలెంట్‌గా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకా ఈ రిసెప్షన్ అనమాట ఇది. వీళ్ళు మనకి వెల్కమ్ డ్రింక్ అవన్నీ ఇస్తారు. సమ్ బు పూలు వేసేసి, బింది పెట్టేసి ఇస్తారనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని హోటల్స్‌లో ఇలాగే చేస్తున్నారు. రిసెప్షనే ఒక పెద్దగా ఉందసలు ఫుల్లు. చాలా పెద్ద ప్రాపర్టీ ఇది. ఇలా మనం రిసెప్షన్ నుంచి కొంచెం ఇట్లా బయట కూర్చోడానికి ఇలా అంతా ఉంటుందనమాట. ఇది బయట వ్యూ. ఇక్కడ చూడండి అవి రూమ్స్. మొత్తం ఈ చుట్టంతా ఇలాగే ఉంటుంది. ఇంకా మేము కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి గదా! అవన్నీ బుక్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ 4 అయిపోయింది. కొంచెం టీ అలా తీసుకుందాం అనేసి రెస్టారెంట్‌కైతే వచ్చాము. అందులోనే మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా అక్కడి నుంచి మనం బయటికెళ్ళాల్సిన అవసరం గూడా ఉండదనమాట. కొంచెం అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అక్కడ హోటల్‌లో టిఫిన్ చేసిందే.
ఇంకా ఫుడ్ అక్కడ ఏం బాలేదు. మాకు బయట నచ్చలేదు. సో, అందుకనేసి ఇంక 4 అలా అయిపోయిందని కొంచెం టీ అలా స్నాక్స్ అలా తీసుకుందామనేసి రెస్టారెంట్‌కొచ్చామనమాట. ఈ రెస్టారెంట్ నుంచి మనకి వ్యూ మనం ఈ రిసార్ట్ నుంచి మనకి కేరళ కూడా ఒక 2 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. 2, 3 అవర్స్‌లో. ఇక్కడ ఈ రిసార్ట్‌లో ఈ ఫ్లవర్స్ చాలా ఫేమస్ అండి. నేను మా ఇంటికి కూడా ఒకటి తెచ్చుకున్నాను గూడా. ప్రతి టేబుల్‌లో, రూమ్స్‌లో ఈ ఫ్లవర్స్ ఉంటుంది. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇది మా రూమ్ అనమాట. జస్ట్ ఫోటోస్ పెట్టాను. మొత్తం ఇలా ఉంటుంది. విల్లా టైప్‌లో 2 రూమ్స్ కింద, పైన అనేసి. ఇంక ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంకా మనకి బర్డ్స్ గుడ్ మార్నింగ్ చెప్తాయి వచ్చి. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారసలు ఫుల్‌గా. ఫారెస్ట్‌లోనే బాగా కట్టారు. పెద్ద ప్రాపర్టీ. ఫుల్లు చలి ఉండింది. మనకి హీటర్స్ ఇవన్నీ 24/7 ప్రొవైడ్ చేస్తారు. నేను జూమ్ చేస్తుందేంటంటే అక్కడ ఫుల్లు బర్డ్స్ ఉన్నాయన్నమాట. అది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ రోజు ఆగస్ట్ 26 మా పిల్లల బర్త్‌డే. సో, వాళ్ళ అమ్మమ్మ ఇంకా ముగ్గురికి తలంటు పోసింది. ఫుల్లు ఆయిల్ పెట్టి